తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన విషయంలో నెలకొన్న అసంతృప్తులను పార్టీ అధినేతలు చక్కదిద్దుతారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కార్యకర్తల మధ్య ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామంటున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన భారీ మెజారిటీతో గెలుస్తుంది అంటున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో 9 టీడీపీకి 2 జనసేనకి ప్రకటించారు. మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థుల్ని అందరూ కలిసి పనిచేసుకున్నారు. 1-2 చోట్ల అసంతృప్తులు బయటపడుతున్నాయి. పార్టీ సీనియర్గా మీరు ఆ నియోజకవర్గాల్లో ఏ విధంగా చక్కదిద్దే పరిస్థితి ఉంది? ఒకటి, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అధికార పక్షంగా కూడా వ్యవహరించిన శైలి, 175 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బలమైన నాయకత్వాలు ఉండటం, అనేక సంవత్సరాలుగా కృషి చేసిన నాయకత్వాలు సీట్లు ఆశించడం సహజం. దాని మీద అక్కడ 2-3 పోటీలు ఉన్నా కూడా వాళ్ళు ఆశిస్తారు, తప్పులేదు. అలాగే పొత్తుల ధర్మం, ఇవాళ జనసేన తెలుగుదేశం కలిసి ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయం చేసి ఆ వైపు దృష్టి సారించారు. ఇవాళ ఎక్కడైనా కొన్ని సీట్లు ప్రకటించారు, కొన్ని ప్రకటించాల్సి ఉంది, ప్రకటిస్తారు త్వరలోనే. దానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఎక్కడెక్కడ చిన్న లోటుపాట్లు లేకుండా సరిదిద్దడం. ఆశించిన వాళ్ళు పోయిందని చెప్పి బాధపడటం సహజమే, కానీ అది పార్టీకి నష్టం కలగకుండా చేయటం, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ పార్టీ కూడా కొన్ని చోట్ల సర్దుబాట్లు చేసి వారికి మరో అవకాశం ఇచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. తెలుగుదేశానికి సంబంధించి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వారిని సమన్వయం చేసుకొని మాట్లాడతారని మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే, కొన్ని త్యాగాలు తప్పని పరిస్థితి వస్తూ ఉంది. కొన్ని చోట్లేమో పెద్ద నాయకత్వాలు కూడా సవాలుగా పరిణమించే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ముందుకు సాగాలి. ఒకటి, రాష్ట్ర ప్రయోజనం, విస్తృత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇవాళ ఎవరు పెద్దవాళ్ళు కాదు, ఎవరు చిన్నవాళ్ళు కాదు, అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంలో కలిసికట్టుగా కృషి చేయాలి. రాష్ట్రం ఏది నష్టపోయిందో రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రజల కోసం అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాయకుల్ని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆ వైపు దృష్టి సారిస్తాం. మీరు చూశారు, నేను అనేక మంది మానేస్తే భువనేశ్వర్ గారు ఏ విధంగా తలా 3 లక్షల రూపాయలు కుటుంబాలకు ఇచ్చారు. ఇతర అసలు పార్టీ సంబంధం లేని వ్యక్తులు ప్రమాదాల్లో మరణించినా, లేక కుటుంబాలు దాష్టీకానికి గురైనా వాళ్ళకు సహాయం ఏ విధంగా పార్టీ చేస్తుందో, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎలా సాయం చేస్తుందో మనం చూసాం. తెలుగుదేశానికి ఈ భారతదేశంలో ఏ పార్టీ లేని విధంగా కార్యకర్తలే కాదు ప్రజల సంక్షేమానికి కూడా నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేస్తుంది. దట్ ఈస్ ద హైలైట్ ఫర్ ద పార్టీ. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మరోసారి బీసీ ఎత్తుగడ వేస్తుంది. అంటే ఇక్కడ బీసీలకు టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా రీజనల్ కోఆర్డినేటర్లని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించి వీళ్ళని పరిపాలిస్తుంది అనేది అసంతృప్తి ఉంది. ఈ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామ్రాజ్యాన్ని, కొండవీటి రెడ్డి సామ్రాజ్యంలో, కొండవీటి రెడ్డి రాజులు కూడా సంయమనం పాటించేవాళ్ళు ఇతర కులాలతోటి. ఈయన అట్లా కాదే, కులపిచ్చ కులద్వేషం అని పెంచుకున్నాడు. ఇవాళ ఆయన సామంతరాజులు ఎవరు? ఎస్వి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళే కదా. అధికారం అంతా ఆడది, ఊరిగా చెప్పులు మోసేదానికి వీళ్ళ ఏదో సీట్లు ఇచ్చాము దాంతో అయిపోతాయి. జాతికి ఏం జరుగుతుంది? నేనేమంటానంటే, బలహీన వర్గాలకు ఏం చేశాడు 4.5 ఏళ్ళు? 0. దళితులకు దగా చేశాడు, 27 పథకాలు రద్దు చేశాడు, మైనార్టీలకు దగా చేశాడు. ఏ కార్యక్రమం అమలు కాదు, అభివృద్ధి లేదు. వాళ్ళ కుటుంబాల్లో నిర్వేదం ఉంది. అందువల్ల నేను 4 సీట్లు ఇచ్చేశాను అంటే చావుకబురు చల్లగా చెప్పినట్టు కొండకు దారం వేస్తున్నాను, వస్తే కొండ వస్తుంది, లేదా దారం దిగిపోతున్న చందాలో ఈయన సీట్లు పంపిణీ చేస్తూ ఉన్నాడు. నిన్నటిదాకా ఏ ప్రేమ లేదు. మరి ఎందుకు వాళ్ళకి అవకాశాలు లేదు? ఈ దళితులకి, బలహీన వర్గాలకి మీ సలహాదారులో స్థానం లేదా? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థానం లేదా? నువ్వు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో స్థానం లేదా? దాచుకోవడానికి వీలైన పోస్టులన్నీ నువ్వు పెట్టుకొని బలహీన వర్గాలకి, దళితులకి పనికిరాని పోస్టులు ఇచ్చి, కుర్చీ లేని బలం లేని పోస్టులు ఇచ్చి మేమేదో ఉద్ధరించామంటే నమ్ముతారా? ఇది ఆలోచిస్తారు ప్రజలు కూడా. ఇప్పటి వరకు అంటే 2014 కావచ్చు, 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు పార్టీకి. ఈ మూడోసారి ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికలు? తప్పకుండా విజయం సాధిస్తాం, నో డౌట్. అసలు రాజమహేంద్రవరం, కడియంలో ఉన్న, రూరల్లో ఉన్న ఎప్పుడు కూడా తెలుగుదేశం కంచుకోట. ఈ చుట్టుపక్కల రాజమండ్రి సిటీ కానీ, రూరల్ కానీ, రాజనగరం కానీ కంచుకోట. ఎక్కడైనా 1-2 సార్లు మిస్ అయినా
అద్వితీయ ఉంది. రూరల్ మండలం, రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం, పార్టీ గెలుస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేనలు విజయం సాధిస్తాయి రూరల్ నియోజకవర్గంలో. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకు తీరుతాము. ప్రజలు కూడా జనం బ్రహ్మరథం పడతారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయి. హ్యాట్రిక్ విజయం మరోసారి సాధిస్తామని కూడా బుచ్చి చౌదరి చెప్తున్నారు. ఇది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తులకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏవిఎన్.